డీజే తిల్లు అలియా సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ మూవీ కొన్ని గంటల ముందు వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. జస్ట్ మూవీ చూసి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. సినిమా ఎలా ఉంది అంటే, సమ్మర్లో ఎండలో సినిమాకి వెళ్ళొచ్చే తలనొప్పి కంటే సినిమాలో కూర్చున్నప్పుడు వచ్చిన తలనొప్పి ఎక్కువ ఉంది భయ్య. సినిమా స్టోరీ బేస్ లేదు అసలు. అసలు ఈ స్టోరీతో సినిమా తీస్తారా అనిపించింది. డీజే తిల్లు డీజే స్క్వేర్ చూసిన తర్వాత ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడంలో తప్పు లేదు. తన పరంగా సిద్ధు బాగానే యాక్ట్ చేశాడు. కామెడీ టైమింగ్ బాగుంది. కానీ కొన్ని సినిమాలకి ఓన్లీ కామెడీతో వర్క్ అవ్వదు. ఎందుకంటే ఈ సినిమా కొంచెం సీరియస్‌నెస్ ఉండాలనిపించింది. ఎందుకంటే స్టోరీలో ఆ సీరియస్‌నెస్ ఉంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే, తన తల్లి టెర్రరిస్టుల వల్ల చనిపోతుంది. దానివల్ల మనోడు రాలోకి వెళ్తాడు. దేశానికి ఉపయోగపడాలి. తన వంతు కృషి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి సీరియస్‌నెస్ సీక్వెన్సెస్‌లో కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ గాని, ఎగ్జాంపుల్ 'ప్రకాష్ రాజు' తన తల్లి గురించి మాట్లాడినప్పుడు ఆ ఎమోషనల్ సీన్ కూడా చాలా సింపుల్‌గా తేల్చేసాడనిపించింది. కామెడీ వరకు ఓకే అయినా సరే, ఓన్లీ కామెడీని ఈ సినిమాకి దెబ్బేసింది కూడా అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌కి సీరియస్‌నెస్ కూడా ఉండాలి. ఆహ్, ఈ ప్లాట్ పక్కన పెడితే వైష్ణవి అండ్ సిద్ధు మధ్య ఆ కెమిస్ట్రీ కూడా అసల చాలా చాలా చండాలంగా ఉందనమాట. చండాలంగా అంటే ఇదేదో బూత్ అని కాదు. వర్కౌట్ అవ్వలేదు. చాలా స్లో ఫేజ్ అనిపించింది. ఆ కనెక్షన్ వర్క్ అవ్వలేదు. ఆ రొమాన్స్ వర్క్ అవ్వలేదు. ఏదో ఒక హీరోయిన్ ఉంది, ఒక హీరో ఉంది అన్నట్టు అనిపించింది తప్ప, సినిమాలో వీళ్ళిద్దరి మధ్య సీక్వెన్సెస్ పండలేదు. సినిమా ఓవరాల్ యావరేజ్ అనాలో, ఫ్లాప్ అనాలో అర్థం అవ్వట్లేదు భయ్య. ఫ్లాప్ అంటేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అరౌండ్ 2 రేటింగ్ కూడా ఇవ్వడం కష్టం. 5 ఔట్ ఆఫ్. ఎందుకంటే సినిమాలో ఆ డెప్త్ లేదు. ఫస్ట్ హాఫ్ ఓకే, కొంచెం పర్లేదు అనిపించిన. సెకండ్ హాఫ్‌కి వచ్చేటప్పటికి మరీ ఘోరం భయ్య. ఆ నేపాల్‌లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు మరీ ఘోరం. అసల ఎంత డ్రాప్ అయిందంటే సినిమా చాలా ఘోరం అనమాట. అసలు ఒక పస లేదు. ఒక ట్విస్ట్ లేదు. ఏదో అలా ఎళ్ళిపోయింది. ఏదో కామెడీతో సినిమా లాగేద్దాం. కామెడీ ఎలా అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేద్దామా? లేదంటే ఒక డిఫరెంట్‌గా ఆలోచించాడు ఆ డైరెక్టర్, నాకు అర్థం కాలేదు. ఆలోచన అయితే బెడిసి కొట్టింది. సినిమా అయితే నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. చాలా 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 చికాకు అనిపించింది. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల కూడా అయ్యుండొచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ భయ్య. ఒక్కొక్కరికి ఒక వ్యూ ఉంటది. ఒక వ్యూవర్‌గా, ఒక రివ్యూవర్‌గా నా ఒపీనియన్ ఇది. సినిమా నాకైతే నచ్చలేదు భయ్య. నేనైతే ఫ్లాపే అనుకుంటున్నా. ఎందుకంటే అస్సలు ఎక్కలేదు నాకైతే. ఒక లవ్ ట్రాక్ లేదు. అక్కడక్కడ కామెడీ సీన్స్ ఉన్నా గానీ బాగా పండలేదేమో అనిపించింది. మనోడి వరకు ఓకే. ఆ డైలాగ్ డెలివరీ అంతా ఓకే, ఎళ్ళిపోతది. ఎందుకంటే 'డీజే తిల్లు', 'డీజే స్క్వేర్‌లో' చూసామా, డైలాగ్స్ కామన్, అందరికీ అలవాటయిపోయింది. ఇంకా కొత్తదనం ఉండాలనిపించింది. ఇంకా లెర్నింగ్ రావాలి. ఇంకా లెర్నింగ్ ఉండాలి. మనోడు ఇంకా నేర్చుకోవాలనిపించింది నాకైతే. ఎందుకంటే డిఫరెంట్ మూవీస్, యాక్షన్ మూవీసు, ఎమోషనల్ మూవీసు, మాస్ మూవీస్ చేయాలంటే ఇంకా చాలా డెప్త్ కావాలి క్యారెక్టర్‌లో. సో, మనోడి క్యారెక్టర్ వరకు ఓకే. బట్ సినిమా ఓవరాల్ ఫ్లాప్ భయ్య. నాకైతే అస్సలు నచ్చలేదు. హెడేక్ అనిపించింది. నేను చెప్పా కదా! సమ్మర్‌లో నేను ఎండలో ఎళ్ళొచ్చిన హెడేక్ అంటే సినిమాలో కూర్చున్నంత సేపు ఉన్న హెడేకే చాలా ఎక్కువుంది. సో, మీ ఒపీనియన్ మీకుండొచ్చు. బట్ ఎళ్లి చూడాలనుకుంటే డేర్ చేయండి. నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా. అక్కడక్కడ చిన్న చిన్న ప్లేసెస్‌లో నచ్చింది గానీ, అలా సినిమా కోసం వెళ్ళం గదా! ఎండలో ఎంత కష్టపడి సినిమాకెళ్ళింది. అది కూడా 'డీజే తిల్లు' ఉన్నాడు. ఒక మంచి కామెడీ పండుతది. దాంతో పాటు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగుంటాయనుకున్నాను. బట్ ఓవరాల్ బాగా డ్రాప్ చేసేసాడు. బాగా డల్‌గుంది సినిమా. నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. సో, ఓవరాల్ ఇట్స్ ఫ్లాప్ మూవీ. సో, అంతే. ఇంతకన్నా ఈ మూవీ గురించి ఎక్కువ మాట్లాడే కొరకే సినిమాలో డెప్తే లేదు. స్టోరీ లేదు. అసల ఈ స్టోరీతో సినిమా తీస్తాడా? అసలు ఈ స్క్రిప్ట్‌తో సినిమా తీయొచ్చా అన్నట్టు అనిపించింది సినిమా చూసినప్పుడు. ఓవరాల్ ఫ్లాప్ మూవీ భయ్య. సో, అంతకన్నా ఎక్కువ చెప్పలేను. ప్రస్తుతానికైతే జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.